కంచి పరమాచార్య వైభవం నడిచే దేవుడు పరమాచార్య పావన గాథల్లో నాస్తికుడు ఆస్తికుడైన వేళ అంటే భగవంతుడు లేడు అన్నవాడు ఉన్నాడు అన్న సమయం మనకి తెలియజేస్తున్నారు. చిత్ర నిర్మాత సాండో చిన్నప్ప దేవార్ మరియు ప్రఖ్యాత తమిళ కవి కన్నదాసన్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం కారులో వెళ్తున్నారు. కారు ప్రమాదానికి గురైంది. దేవార్ చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు. కానీ కన్నదాసన్ మాత్రం తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోయాడు. మద్రాసులోని ఆసుపత్రిలో చేర్పించారు. దేవార్కు పరమాచార్య స్వామి అంటే అమితమైన భక్తి. వెంటనే తేనంబాకం శివస్థానంలోని బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో మకాం చేస్తున్న మహాస్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాడు. ఒక ప్రమాదం జరిగింది అని స్వామితో చెప్పాడు దేవార్. వెంటనే స్వామివారు కన్నదాసని ఎలా ఉన్నాడు అని అడిగారు. అతనికి దేవారికి ఆశ్చర్యం వేసింది. తనేమీ చెప్పలేదు. ఆయనకేమో అసలు ఆ కన్నదాసనే తెలియదు. మహాస్వామి వారు కన్నదాసను ఎలా ఉన్నాడు అని అడగటంతోనే దేవారికి ఆశ్చర్యం వేసింది. ప్రమాదం నుండి తను ఎలా బయటపడ్డాడు అనే దాన్ని చెప్పి కన్నదాసన్ ఎలా తీవ్రంగా దెబ్బతిని అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు అన్న విషయం కూడా అంతా స్వామివారికి విన్నవించాడు. అన్నీ ఆయనకి తెలిసినా వెళ్ళిన తర్వాత చెప్పాలని అనిపిస్తుంది కదా, చెప్పాడు. దేవారు ఆతృతని గమనించి మహాస్వామి వారు దిగులు పడకు, ఏమీ పర్వాలేదు అని అతన్ని సముదాయించారు. ఆసుపత్రిలో ఉన్న కన్నదాసన్ నుదుటిపైన విభూతి పెట్టి కొద్దిగా నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద ఉంచమని స్వామివారే స్వయంగా విభూతిని పొట్లాం కట్టి ఇచ్చారు. ఏం పర్లేదని చెప్పి ధైర్యం చెప్పి విభూతి ఇచ్చారు. కానీ దేవారికి సంకోచం వచ్చింది ఆ విభూతిని అందుకోవటానికి. అయినా మరి స్వామివారు ఇస్తే వద్దనలేడు కదా, అందుకని సంకోచిస్తూ విభూతిని అందుకున్నాడు. ఎందుకంటే కన్నదాసన్ పరమనాస్తికుడు, దైవాన్ని నమ్మేవాడు కాదు. అప్పటికే కన్నదాసన్ ద్రావిడ పార్టీల నాస్తిక కార్యకలాపాల్లో వాటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. బ్రాహ్మణుల గురించి సనాతన ధర్మం గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉండేవాడు. నిజానికి ప్రమాదం జరగడానికి వారం రోజుల ముందు కూడా కంచిలోని శంకర మఠం ఎదురుగుండా జరిగిన ఒక సభలో శంకరాచార్యుల కంచి పీఠాధిపతుల చిత్తరువును అవమానించాడు. మరి ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఈ విభూతి ఎలా ఇచ్చేది అని ఆలోచిస్తున్నాడు దేవార్. మరి త్రికాల జ్ఞాని స్వామి అటువంటి వ్యక్తి అని తెలిసి ఆయన విభూతి ఇచ్చాడు. దేవారి పరిస్థితిని అర్థం చేసుకుని దేవారితో ఇలా అన్నారు స్వామి. ఏమీ అనుమానపడకుండా వెళ్ళి కన్నదాసన్ నుదుటిన ఈ విభూతి పెట్టు. చిన్న మేఘం కాసేపు సూర్యుడిని అడ్డుకున్నట్టుగా ఈ నాస్తికత్వం అతన్ని అడ్డుకుంది. ఇప్పటి నుండి అతను సూర్యుడిలాగా ప్రకాశిస్తాడు. వారి పూర్వీకులు ఎంతటి మహాత్ములో నీకు తెలుసా అని అడిగారు. వారి ముత్తాత కంచి వరదరాజ పెరుమాళ్ళ ఆలయాన్ని పునరుద్ధరించారు. వారి తాత కంచి ఏకాంబరేశ్వర దేవస్థానాన్ని పునరుద్ధరించారు. వారి తండ్రి కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానాన్ని పునరుద్ధరించారు. అతను దేవాలయాలను సంరక్షించే మహానుభావుల వంశంలో జన్మించాడు. ఇప్పుడు నీకు అర్థమైందా అన్నారు. దేవారు ఆసుపత్రికి వెళ్ళి స్వామివారు చెప్పినట్టు చేశాడు. స్వామివారు ఇచ్చిన విభూతిని కన్నదాసన్ నుదుటన పెట్టి కొంచెం నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండి కింద పెట్టాడు. స్వామి చెప్పినట్టు చేశాడు. అయితే అప్పుడు సాయం సంధ్యా సమయం. తమిళ సాహిత్యానికి రాజైన కవి
అరసు కవిరాజు కన్నదాసన్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దేవారు విశ్రాంతి కొరకు రాత్రికి ఇంటికి వెళ్ళి తన స్నేహితుడిని చూడాలని ఉదయాన్నే మళ్ళీ వచ్చాడు. స్పృహలోకి వచ్చిన కన్నదాసన్కు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ రాత్రి అంతా గడిపాడు. మరుసటి రోజు ఆసుపత్రికి రాగానే కన్నదాసన్ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి అలాగే మంచంపై పడుకుని ఉండటం చూసి ఆనందపడ్డాడు. నేను ఎన్ని రోజుల నుండి ఆసుపత్రిలో ఉన్నాను, నా మొహం చూసుకోవాలి, అద్దాన్ని తీసుకుని రా అన్నాడు. దేవారు అద్దం తెచ్చిచ్చాడు. అద్దంలో తన మొహాన్ని, నుదుటిపై ఉన్న విభూతిని చూసి అతను కోప్పడలేదు. బదులుగా ఎవరు పెట్టారు అని అడిగాడు. దేవారు కొంచెం ధైర్యం తెచ్చుకుని తను పరమాచార్య స్వామిని కలవటము, వారు అతన్ని అనుగ్రహించటము మొదలగు అన్ని విషయాలు కన్నదాసన్కు చెప్పాడు. అంతా వినగానే కన్నదాసన్ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. నన్ను కరుణించారా, నా పైన ఎంతటి దయ చూపించారా, కేవలం వారం రోజుల ముందు నా చేష్టలతో మాటలతో వారిని అవమానపరిచాను, ఎంతటి పాపిని నేను అని బోరున విలపించాడు. పూర్తి స్వస్థత పొందిన తర్వాత నేను మొదట నా ఇంటికి వెళ్ళను, ఇంతటి పాపిని అనుగ్రహించిన ఆ మహాత్ముని వద్దకు ముందు నన్ను తీసుకువెళ్ళు అని దేవారును అర్థించాడు. అతని కోరిక ప్రకారం మహాస్వామి వారిని దర్శించుకుని తనని క్షమించవలసిందిగా పలు విధాల ప్రార్థించాడు. అప్పటి నుండి నాస్తికత్వం నుండి ఆధ్యాత్మికత వైపు మళ్ళాడు. మనసులో భక్తిభావం పొంగింది. మహాస్వామి వారిపై కవిత రాశాడు. మళ్ళీ స్వామిని దర్శించినప్పుడు దాన్ని వారికి సమర్పించాడు. ఎవరి కనుచూపు చేతనే అన్ని పాపాలు నశించిపోతాయో, ఎవరు తిరువాచకానికి సాకార స్వరూపమై నిలిచినారో, ఎవరు తన మేధస్సు చేత సత్య జ్ఞానానికి అర్థం చెప్పగలరో, ఎవరు ఈ విశ్వాన్ని రక్షించటానికి వచ్చిన విశ్వనాథుడో, ఎవరు అన్ని మతాల చేత తమ దేవుడని ఒప్పబడినాడో, అటువంటి వారి చరణార విందములకు మనల్ని సమర్పించుకుందాము, రండి అందరూ తరలి రండి అని మహాస్వామి వారు ఆయన చెప్పాడు. మహాస్వామి వారి పద్యాన్ని చదివి కన్నదాసంతో, నువ్వు చెప్పింది కేవలం శేషాద్రి స్వామి వారికి మాత్రమే సరిపోతుంది, ఆయనే తిరువణ్ణామలై అర్ధనారీశ్వరుడు, ఆయనే సత్పురుషుడు, మహామనీషి అని అన్నారు. సనాతన ధర్మ వైభవాన్ని గురించి మనస్ఫూర్తిగా రాయి అని ఆశీర్వదించి పంపించారు. అప్పుడే కన్నదాసన్ మనసులో బీజం పడింది. అది చిగురించి చిన్న మొక్కై మహావృక్షమై మహత్తరమైన అర్ధముల్లా హిందూ మతం, అర్థవంతమైన హిందూ మతం అనే పుస్తకమై వర్ధిల్లింది. మరి నాస్తికుడు ఆస్తికుడు అయ్యాడు. మరి సూర్యుడికైనా మేఘం అడ్డం వస్తే కాసేపు ఆయన కాంతి కనపడదే కానీ అది మరి క్షణికం, తర్వాత మేఘం పక్కకి వెళ్ళిపోతుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు. అలా కన్నదాసన్ ప్రకాశిస్తాడు అని చెప్పినట్లుగానే ఆయన చక్కగా ప్రకాశించాడు. మరి ఆయన అదృష్టం ఏమిటి అంటే పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల మరి ఆయన రక్షింపబడ్డాడు, అంతటి వాడయ్యాడు. మరి ఖచ్చితంగా పూర్వీకుల పుణ్యం మనల్ని కాపాడుతుంది. మరి వింత పోకడలతో స్వధర్మాన్ని, ఆచార వ్యవహారాలని మంట కలిపి పాశ్చాత్య సంస్కృతికి బానిసలవుతున్న వారి వంశాలని, ముందు తరాలని కాపాడేది ఎవరు? ఏ పుణ్యం చూపించి భగవంతుడు కాపాడతాడు? అందుకే నిన్నెట్లా కాపాడతాడు అంటే, మన పూర్వీకులు చేసిన పుణ్యం మనల్ని ఎలా కాపాడిందో అలాగే మనం కూడా పుణ్యం చేయాలి. చేస్తే ఆ పుణ్యం మనల్ని, మన తర్వాత వాళ్ళని కూడా కాపాడుతుంది.
అందుకే కురుపుణ్య మహోరాత్రం అన్నారు శంకరులు. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. కంచి పరమాచార్య వైభవం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.